వాళ్ళు ప్రవేశించి ఉన్నటువంటి అడ్డుగోడని కూల్చివేసి ఇక్కడ మరి ఆగమేఘాల మీద రోడ్డు వేసేసి రోడ్డుని వేరే రోడ్డు కలిపేసేసి ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు కలిపేసేసి మరి 200 మంది పోలీసులతో ఇక్కడ దౌర్జన్యంగా మరి దుర్మార్గంగా ఏ రకమైనటువంటి సంప్రదింపులు చేయకుండా చర్చలు జరపకుండా ఏ రకమైనటువంటి మరి దస్తావేజుల పరిశీలన జరగకుండా మరి ఏ రకమైన కోర్టు ఆదేశాలు లేకుండా అధికారుల ఆదేశాలు లేకుండా మరి వాళ్ళు ఏకపక్షంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గోడని కూల్చివేసి వాళ్ళు మరి ఇక్కడ అక్రమంగా వాళ్ళు రోడ్డు వేయటం జరిగింది. ఇది చర్చి స్థలంలోకి మరి అన్యాక్రాంతం చేసే విధంగా చేయటం జరిగింది. ఇది చర్చి స్థలంలోకి మరి ఎంక్రోచ్మెంట్ గా మేము భావిస్తున్నాం. ఇది ఎంక్రోచ్మెంట్ ని మీరు ఎలా చేస్తారు? మరి చేసినటువంటి అధికారుల దగ్గర ఉన్నటువంటి అధికారులు మరి దస్తావేజులు పరిశీలన చేయాలి. దస్తావేజులు పరిశీలన చేసి తర్వాత ఒక నిర్ణయానికి రావాలి. దానికి చర్చి సభ్యులతో చర్చలు చేయాలి. చర్చలు చేసి ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత మాత్రమే ఇలాంటి చర్యలు చేపట్టాలి. అలాంటిదేమీ లేకోకుండా ఏకపక్షంగా పోలీసు బలంతో వచ్చి భయభ్రాంతులు చేసి బెదిరింపులు చేసి మరి ఏకపక్షంగా వాళ్ళు చేసినటువంటి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి దౌర్జన్యమైనటువంటి చర్యలకు నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఇది చర్చి ఆస్తుల మీద దాడిగా మేము భావిస్తున్నాం. చర్చి మీద ఒక క్రైస్తవ మతం మీద దాడిగా మేము భావిస్తున్నాం. మీ ఇష్టం వచ్చినట్లుగా రోడ్లు వేసేసి కూల్చేసి కాంపౌండ్ వాళ్ళు కూల్చేసి చర్చి ఆస్తుల్లోకి మీరు ప్రవేశించడం అనేటువంటిది ఇది చాలా అన్యాయం, చట్ట విరుద్ధం. మీ మీద తప్పకుండా మేము క్రిమినల్ కేసు పెడతాం. క్రిమినల్ కేసు పెడితే దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో దగ్గరుండి వేసినటువంటి పోలీస్ అధికారులు కానివ్వండి, రెవెన్యూ అధికారులు కానివ్వండి, అలాగే పంచాయతీ అధికారులు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము మరి పార్టీలుగా పెట్టి మేము కేసు వేయటం జరుగుతుంది. ఇదేదో మూగజీవాలు, దళితులు, క్రిస్టియన్లు వీళ్ళు ఏం చేయలేరు అని మీరు అనుకుంటున్నారేమో. మీరు దౌర్జన్యపూరితంగా చేస్తారని చెప్పి చేస్తే వాళ్ళు ఏం చేస్తారో నోరు మూసి కూర్చుంటారు అనుకుంటున్నారేమో. మేము మాల సంఘాల తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ సంఘానికి కాపాడటానికి, ఈ ఆస్తిని కాపాడటానికి మేము వెంటనే క్రిమినల్ చర్యలు మరి అలాగే కోర్టు చర్యలు మేము తీసుకోవడానికి మరి వెంటనే కలెక్టర్లను కలుస్తున్నాం. మరి అలాగే ఇంకా కోర్టులో కేసు వేసి మరి దీని మీద విచారణ చేయడానికి మేము సంక్రమిస్తున్నాం. కాబట్టి మీరు వెంటనే ఇక్కడ పడగొట్టిన గోడని మళ్ళీ తిరిగి నిర్మించాలి. ఇక్కడ పడగొట్టిన గోడని వెంటనే మీరు తిరిగి నిర్మించండి. దీనికి అయ్యే ఖర్చు మీరే భరించండి. లేదా సంఘస్థుల సహకారంతో ఒకవేళ రోడ్డు కావాలి అని మీరు అనుకుంటే పై రోడ్డు కూడా మా సంఘస్థులు వాడుకునే విధంగా మీరు రాసి ఇవ్వండి, పత్రం ఇవ్వండి, హామీ పత్రం రాసి ఇవ్వండి. మరి ఆ రకంగా అంగీకార యోగ్యమైనటువంటి ఒప్పందం మీద సంతకం చేయండి. అలా చేసి ఉన్నట్లయితే సంఘస్థులకు పెద్ద అభ్యంతరం లేదు. కానీ మీరు ఏకపక్షంగా ఇలా చేసినట్లయితే మేము మళ్ళీ గోడ నడవలేము. ఇక్కడ ప్రతిరోజు గొడవ చేస్తారు వీళ్ళు. ప్రతిరోజు ఏదో ఒక సంఘర్షణ జరుగుతుంది. ఈ ల్యాండ్ ఆర్డర్ జరుగుతుంది. శాంతియుతమైనటువంటి పరిస్థితులు నెలకొనేటట్లుగా ఉండవు. కాబట్టి మీరు అక్కడ పోలీస్ పికెట్ పెట్టారు. ఎన్ని రోజులు పెడతారు మీరు? అట్లా ఎన్ని రోజులని మీరు కాపురాలు కాస్తారు ఇక్కడ? కాబట్టి మీరు అట్లా అది కరెక్ట్ కాదు. మీరు వచ్చి సంఘస్థులతో మాట్లాడండి, సంఘస్థులతో చర్చలు చేయండి, శాంతియుతమైన పరిష్కారంలోకి రండి. లేకపోతే మీకు 10 రోజులు టైం ఇస్తున్నాము. ఈ 10 రోజుల్లో మీరు ఈ సమస్యకు పరిష్కారం చేస్తే చేయండి. పంచాయతీ అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు మీ ముగ్గురికి నేను చెప్తున్నాను, మీరు వచ్చి ఇక్కడ సమస్యకు పరిష్కారం చేయండి. పరిష్కారం చెప్పితే మీ ముగ్గురిని పార్టీలు చేసి కోర్టులో కేసేస్తాం. కేసేసి మేము దోషులుగా నిలబెడతాం. అప్పుడు మీరు కోర్టులు చూడ తిరగాల్సి వస్తుంది. మీరు ఆలోచించుకోండి. ఇది మేము ఇప్పుడు పరిశీలన చేశాం. ఇది 5 సెంట్ల స్థలం. ఇది చర్చికి సంబంధించినటువంటిది. ఈ చర్చికి సంబంధించిన స్థలానికి పత్రం ఉంది, దానికి సరిహద్దులు ఉన్నాయి. పక్కన గోడీల సమాధి ఉంది, ఆ పక్కన ఉన్నటువంటి రామాలయం ఉంది, వాళ్ళకి రోడ్లు ఉన్నాయి, వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు.